శ్రీమాత్రే నమః. హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఆ వారాహి అమ్మ ఆశీస్సులు మన మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సో ఈ వీడియో వచ్చేసి నేను ట్యూస్డే ఆ వారాహి అమ్మకి కంద దీపం పెట్టుకున్నానండి. ఫస్ట్ టైం పెట్టుకున్నాను. చాలా హ్యాపీగా, చాలా పీస్ఫుల్గా, చాలా సంతోషంగా ఆ అమ్మకి పూజ అయితే చేసేసుకున్నాను. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి ముందు రోజు అయితే ప్రిపరేషన్ అయితే చేయలేదండి. ఎందుకంటే నేను ట్యూస్డే ఈవినింగ్ పూజ అయితే చేసుకున్నాను. ఉదయం పూజ చేసేదానికి కుదరలేదు. ఎందుకంటే ఆరోగ్యం అసలు బాగుండడం లేదు. సో క్లైమేట్ చేంజ్ చేయడం వల్ల నా థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల పూజ అయితే మార్నింగ్ పొద్దున్నే చాలా కష్టంగా ఉంది. సో అందుకని నేను ఈవినింగ్ అయితే పెట్టేసుకున్నాను. సో ఇక్కడ పూజకి కావాల్సిన సామాగ్రి అంటే మన దీప కుందులు అవన్నీ శుభ్రంగా వాష్ చేసుకొని పొడి బట్టతో తుడుచుకొని అన్నీ సిద్ధం చేసుకుంటాను. తర్వాత నాకైతే చాలా సంతోషం అనిపించింది. ఫస్ట్ టైం అయినా కానీ చాలా ప్రశాంతంగా, ఎలాంటి హడావిడి లేకుండా చాలా హ్యాపీగా అయితే పూజ అయితే చేసేసుకున్నాను. పూజ పూజకు కావాల్సినవన్నీ నేను ముందు రోజే తెచ్చిపెట్టుకున్నాను. లైక్ పూలు అవన్నీ కూడా. సో అమ్మకి ఎంతో ఇష్టమైన రెడ్ కలర్ ఫ్లవర్స్, సో రోజా పూలని తెచ్చేసుకున్నాను. వాటి మీద కొద్దిగా పసుపు నీళ్ళు చల్లేసుకొని పూజకైతే సిద్ధం చేసుకున్నాను. సో పూజలో ఏమేమి కావాలి అన్నీ సిద్ధంగా చేసి పెట్టుకొని ఎలాంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా ఆ అమ్మని ఆరాధిస్తూ, అలాగే ఆ అమ్మ పాటలు వింటూ నేనైతే పూజ చేసేసుకున్నాను. నైవేద్యంగా కూడా నేను పెద్దగా ఏం చేసుకోలేదు. ఎందుకంటే వర్క్ చేసి వచ్చి పిల్లల్ని చూసుకొని ఇంట్లో పనులంతా చేసుకునే లోపలికి టైం అయిపోతుంది. సో అందుకని నేను పానకం ఖచ్చితంగా అమ్మకి ఇష్టమైన పానకం అయితే పెట్టుకున్నాను. అలాగే భూమిలో పండిన వాటివి దుంపలు ఉంటాయి కదా, అవి కూడా తెచ్చుకొని నైవేద్యంగా పెట్టేసుకున్నాను. సో ఇది తాబేలు కూర్మం వచ్చేసి నేను ఫ్రైడే టైంలో నేను బయట పెట్టుకుంటాను. అంటే వాకిటి ముందు పెట్టుకుంటాను. ఈరోజు పూజ కాబట్టి, ట్యూస్డే కాబట్టి నేను పూజ రూమ్లోనే పెట్టేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను. దానికంటే ముందు ఇల్లు మనము వాష్ చేసుకొని, అంటే శుభ్రం చేసుకోవాలి అంటే మంగళవారం అయినా శుక్రవారం అయినా కాస్త గల్ల ఉప్పు పసుపు వేసి ఇల్లంతా బట్ట పెట్టేసుకోవాలి. తడి బట్ట పెట్టేసుకొని శుభ్రం చేసుకొని కొద్దిగా పసుపు నీళ్ళు మన ఇంట్లో కొద్దిగా చల్లేసుకుంటే చాలా మంచిది. పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్స్ మన ఇంట్లో ఉంటుంది. ఎలాంటి నెగిటివ్స్ ఎనర్జీ ఉన్నా కానీ అవి తీసేస్తుంది అనమాట. గల్ల ఉప్పు దానికున్నంత పవర్ ఎనర్జీ ఉంది. సో మనకి ఇల్లంతా హ్యాపీగా ఉంటుంది. ప్రశాంతంగా అయితే ఉంది. నాకైతే చాలా ప్రశాంతంగా ఉంది. ఆ అమ్మ నన్ను ఆశీర్వదించిందని నేను నమ్ముతున్నాను. సో సో ఇది వచ్చేసి 4 to 8, లైక్ 4 to 8:30 దాకా నేను షూట్ చేసిన వీడియో అండి. బయట కూడా పసుపు నీళ్ళతోనే శుభ్రం చేసుకొని మాప్ పెట్టేసుకొని నాకు వచ్చినంతలోనే చాలా చిన్న ప్లేస్ మాకు ఉండేది బాల్కనీ. సో అక్కడ చాలా చిన్న ముగ్గు వేసేసుకొని పెద్దగా అలంకరించలేదు. ఎందుకంటే టైం సరిపోదు కాబట్టి నేను మామూలుగా లైట్గానే, అంటే చాలా సింపుల్గా నేను రంగోలీ అదే ముగ్గు వేసుకున్నాను. నా థ్రోట్ అయితే చాలా డిస్టర్బెన్స్ ఇస్తుంది. ఎందుకంటే మాట్లాడేటప్పుడు దగ్గొస్తూ ఉంది. సో అందుకని ఏమన్నా బాగలేకపోయినా వాయిస్ ఓవర్ నచ్చకపోతే జస్ట్ అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ టైము మంచి ముగ్గులు వేస్తూ మీ ముందుకు వస్తాను, మీకు అందిస్తాను మంచి ముగ్గులన్నీ. సో ఇలా మాప్ పెట్టేసుకొని నాకు నచ్చిన ఒక చిన్న ముగ్గు, అష్టదళ పద్మ ముగ్గు వేసేసుకున్నాను. మంగళ శుక్రవారాల్లో నేను ఖచ్చితంగా కమలం ముగ్గు కానీ అష్టదళ ముగ్గు కానీ ఖచ్చితంగా నేను వేసేసుకుంటాను. తర్వాత ఈ పూజ చేయాలి అనుకుంటే ఎలాంటి నియమాలు లేవంట అండి. కానీ నాకు ఎందుకో మనసుకు నచ్చలేదు. అందుకనేసి నాన్ వెజ్ లాంటివి ఎలాంటివి నేను తీసుకోలేదు. తర్వాత నేల మీద పడుకున్నాను. నెక్స్ట్ నార్మల్ ఫుడ్ మాత్రం తీసుకున్నాను. కానీ ఎలాంటి ఫాస్టింగ్ అయితే నేను లేను. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ ముగ్గు వచ్చేసి నేను మా ఊర్లో తెచ్చుకున్నాను. చాలా బాగుంది. చాలా అంటే చాలా
సాఫ్ట్‌గా చాలా ముగ్గు వేసేదానికి చాలా ఈజీగా ఉంది. కానీ మేముండే కాడ తీసుకున్నదైతే అస్సలు ముగ్గు వేసేదానికే కుదరడం లేదండి. అట్లా వేస్తుంటే ఎక్కడికక్కడికి రాలిపోతుందనమాట. సో, అందుకనేసి నేను ఊరికాడ నుంచి తెప్పించుకున్నాను. చాలా బావుంది. వేస్తుంటే చాలా ఈజీగా కూడా ఉంది. సో, మీరు కూడా ముగ్గులన్నీ వేస్తారు కదా! సో, నా ముగ్గు ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. తప్పకుండా నన్నైతే ఫాలో అవ్వండి. సో, ఇది నా ముగ్గండి. ఎలా ఉందో నాకు కామెంట్‌లో కామెంట్ చేయండి. సో, వీటికి కలర్స్ కనిస్తే చాలా బావుంటుంది. కానీ నాకు వేయడానికి కుదరలేదు. టైం లేదు కాబట్టి. సో, ఇక్కడ తులసమ్మ దగ్గర ఒక చిన్న కమలం ముగ్గు పెట్టుకున్నాను. చాలా బావుంది చూడ్డానికి. ఇప్పుడు పూజలోకొస్తాము. పూజకి కావాల్సినవన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను కదా! సో, వాటికి కుంకుమ బొట్లన్నీ పెట్టేసుకొని, నేను అమ్మవారి ఫోటోని లాస్ట్ ఇయర్ వారాహి గుప్త నవరాత్రులు అయిపోయిన తర్వాత తీసేసానండి. పూజ గదిలో అయితే నేను పెట్టలేదు. నాకు తెలీదు పెట్టాలనా వద్దా అని. అందుకు నేను లోపల పెట్టేశాననమాట. సో, ఇప్పుడు బయటకి తీసేసి త పొడి బట్టతో తుడిచేసి తర్వాత తడి బట్టతో పెట్టేసుకొని, బొట్లు పెట్టేసుకొని, పూలన్నీ వేసేసి దీపారాజన అయితే చేసేసుకున్నాను. సో, ఇక్కడ వచ్చేసి కందదీపం ఒక్కటే పెట్టుకోకూడదంట. సో, మామూలుగా దీపపు కుందులు కూడా మనం పెట్టుకోవచ్చు. సో, ముందు అవి వెలిగించుకొని గణపతికి ఆరాధించుకొని పూజలో ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడు స్వామి అనుకొనేసి నేను ఈ దీపం అయితే పెట్టేసుకున్నాను. చాలా ప్రశాంతంగా ఉందండి. ఆ అమ్మని అలా చూస్తూ ఉండాలనిపించింది నాకైతే. చాలా అంటే చాలా ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో కూడా నాకు తెలియడం లేదు. అంత సంతోషంగా ఉంది. సో, ఇలానే మరిన్ని వారాలు కూడా నేను పూజ చేసుకోవాలనుకుంటున్నాను. ఒక 5 వారాలు, తర్వాత 9 వారాలు, తర్వాత 11 వారాలు. సో, ఇలా చేసుకోవాలి అని నేను అనుకుంటున్నాను. ఆ అమ్మ దయ. అమ్మ ఎలా సెలవిస్తే అలా నేను చేసుకుంటాను. సో, మాకైతే పూజ గది అయితే సెపరేట్‌గా లేదు. అదొక్కటే మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. సో, అయినా కానీ ఉన్న దాంట్లోనే ఆ షెల్ఫ్‌లోనే శుభ్రంగా క్లీన్ చేసుకొని, అలంకరించుకొని అమ్మనైతే ఆరాధించాను. సో, ఆ రోజే నేను కలశం కూడా పెట్టుకున్నాను. కలశం పెట్టుకుంటానే ఆ లక్ష్మీ కళ అలా ఉట్టి పడుతుంది అని అంటారు కదా! సో, నా పూజ గది అయితే చాలా ఆనందంగా చాలా అందంగా చాలా బావుంది. సో, నేను తెచ్చుకున్న పువ్వులు కూడా అమ్మవారికి సమర్పించుకొని అక్షింతలు కూడా సమర్పించుకున్నాను. దీపజ్యోతి పరబ్రహ్మ స్వరూపిణి నమః అనుకొని తర్వాత ధూపం పెట్టేసి నైవేద్యం కూడా పెట్టేశాను అమ్మకి. నాకు చాలా అంటే నేను ఎవరు చేసేది చూడలేదు. బట్ నార్మల్‌గా వీడియోస్‌లలో వస్తుంది కదా! సో, ఈ సోషల్ మీడియా మనలాంటి వాళ్ళకి అంటే మామూలుగా పూజలు తెలియని వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. చాలా నేర్చుకోవచ్చు కూడా ఒకరిని చూసి కూడా. కాకపోతే మనము మన ఇంట్లో పాటిస్తారా లేదా? అవి చేస్తే మంచిదా లేదా అని ఒకసారి పెద్దవాళ్ళని కనుక్కొని చేయాలి. సో, మేమైతే ఎప్పుడు చేయలేదు. కానీ చేస్తే బావుంటుంది అని ఎందుకో నా మనసుకి చేయాలి, చేయాలి, చేయాలి అనిపించింది. సో, అందుకనేసి నేను ఎవరిని అడగలేదు. నేను నా ఒపీనియన్‌గా అమ్మ మీద భారమేసేసి, ఆ అమ్మే నన్ను చూసుకుంటుంది, ఆ అమ్మే నన్ను కాపాడుతది అని ఒక నమ్మకంతో నేను ముందుకొచ్చి పూజ అయితే చేసేసుకున్నాను. సో, ఈ కందదీపం వచ్చేసి దీపారాధన అయిపోయిన తర్వాత గోవుగ్గని లేదా మనము స్వీట్ ఏదైనా చేసి పెట్టుకోవచ్చంట. సో, నేనైతే ఇంకా ఏం చేయలేదు. నాకు రెసిపీ ఇంతగా తెలీదు. నేను చూసేసి చేసి మీకు వీడియో కూడా పోస్ట్ చేస్తాను. సో, అలాగే ఇక్కడొచ్చేసి 3 ఒత్తులుగా ఒక ఒత్తు వేసి మనము 3 ఒత్తులు చేసుకొని మనము దీపం అయితే వెలిగించుకోవాలి. సో, వీడియో గాని నచ్చితే నన్ను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. ఆ అమ్మకి పసుపు, కుంకుమ కూడా నేను సమర్పించాను. సో, వీడియో గాని నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కమెంట్ కూడా చేయండి. దయచేసి స్కిప్ చేయకుండగా నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్, పూజా వీడియోస్ నేను తెలుసుకొని నేను వీడియోస్ తీయాలనేది నా ఆలోచన. సో, ఎవరైనా చూసిన వాళ్ళు అది కరెక్టా కాదా, ఇంకా కొద్దిగా ఏమన్నా చూడాలనా, లైక్ వేరే పద్ధతిలో చేయాలా ఏమో అనేసి చెప్తారనే ఒక ఆశ నాకు.
అమ్మకి ఏవున్నా కానీ పానకం అయితే తప్పనిసరిగా సమర్పించుకొని అమ్మ పూజ అయితే చేసేసుకోవచ్చు. మీలో ఎంతమంది అమ్మవారు పూజ చేస్తున్నారో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.